ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ నిరసన కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ నిరసనకు సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే సేన, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అన్నాడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ నిరసనకు మద్దతు తెలిపింది. ఢిల్లీలో ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. చెప్పండి సతీష్, చూస్తున్నాం వివిధ పార్టీలకి సంబంధించి ప్రతినిధులంతా వచ్చి అసలు ఏపీలో ఏం జరుగుతోంది అనేది చూస్తున్నారు, వాళ్ళ మద్దతు తెలియజేస్తున్నారు. ఆ లైవ్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతోంది ఢిల్లీలో, డీటెయిల్స్ ఏంటి? బిందు, ఆ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరి నిరసన ప్రదర్శన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిన్నటి వరకు జరిగినటువంటి అరాచకాన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు జాతీయ మీడియా ద్వారా జాతీయ స్థాయిలో యావత్ దేశానికి చాటి చెప్పేలాగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం, ఇప్పటికీ అనేక రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి ఆ పరిస్థితి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఉన్నారు. సరే, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనను ఢిల్లీ స్థాయికి తీసుకొచ్చింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇతర రాజకీయ పక్షాలకు వివరించినప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 40 డేస్లో వాళ్ళు చేసినటువంటి దమనకాండ, మారణకాండ, బ్రూటల్ అటాక్స్, మనుషులను చంపటం, మనుషులను ఆత్మహత్య చేసుకునేలా చేయటం, ఇళ్ల మీద ర్యాన్సాకింగ్ చేయటం, నిజంగా ఈ యొక్క స్వాతంత్ర వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఎప్పుడు జరగనంత దారుణంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా పేదల పెన్నిదైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి మారణకాండని తెలియజెప్పాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీలో చేసినటువంటి ఈ నిరసన దీక్ష గ్రాండ్ సక్సెస్ అవుతుంది. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఫార్మర్ సీఎం లైక్ అఖిలేష్ యాదవ్ లాంటి వారు, అనేక రాజకీయ పార్టీలు వచ్చి వారు సంఘీభావం తెలపటం, అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఉండి మొత్తం ఈ యొక్క రాజకీయ నాయకులందరికీ భరోసా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఈ దమనకాండ, మరణకాండ జరిగినా మేమందరం ఒకే తాటి మీదకి వస్తామని చెప్పి చెప్పటం అనేది చాలా చాలా అద్భుతం. నేను ప్రత్యేకంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి మా పేద ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టి ఎక్కడ ఏం జరిగినా సరే తప్పనిసరిగా చంద్రబాబు గారికి కూటమి మరి వారికి బుద్ధి వచ్చేలాగా మేము ఈ సమావేశాలు పెట్టి వారికి తెలియజేయాలని, మేమందరం ఏకతాటి మీద నడుస్తామని, రాష్ట్రంలో ఈ మరణకాండను ఆఫ్ చేస్తామని ఇప్పుడైనా సరే బీజేపీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని, అలాగే మిగతా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు ఈ యొక్క మరణకాండ తిరుగుబాటు వస్తుందని వారికి కూడా తెలియాలని చెప్పి ఈ యొక్క నిరసన దీక్ష ఈరోజు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తానికి ఏం చెప్పాలనుకుంటుందో అది ఇవాళ సక్సెస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని వివరించారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇవాళ రాష్ట్రపతి పాలన కూడా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇతర రాజకీయ పక్షాలు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిరసనకి మద్దతుగా పాల్గొనడం కూడా జరిగింది. సో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని జాతీయ స్థాయి నాయకులు వివరిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు ఎక్కడ కూడా నెరవేర్చట్లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన ఎక్కడ జరగట్లేదు. ఏదో ఒక రెడ్ బుక్ తీసుకొచ్చి అందరి మీద దాడులు జరపడం కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడిన విధంగా అక్కడ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉన్నారు. అందుకోసమనే రాష్ట్రపతి పరిపాలనకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు ఎన్నుకుంటే అది పోయి ప్రజల మీద దాడులు చేయటం కోసం ఇంతమంది మీద దాడులు చేస్తాం, అంతమంది మీద దాడులు చేస్తాం, ఇంకా చేస్తాం, ఫ్యూచర్లో ఇంకా చేస్తాం,
చట్ట ప్రకారం కూడా దాడులు ఏదో రకరకాలుగా వాళ్ళకి ఏదో మతి భ్రమించినట్టు అందరూ కూడా మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఈరోజు న్యూఢిల్లీ వచ్చి ఇక్కడ అందరికీ తెలిసే విధంగా రాజ్యాంగం సంక్షోభం ఏర్పడిందని చెప్పి ఇక్కడ మేము తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా కూడా మేము అన్ని పక్షాలు కూడా ఈ ఢిల్లీలో మార్నింగ్ నుంచి అందరూ కూడా న్యూట్రల్స్ అందరూ కూడా వచ్చి మాకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితులు లేవు అని చెప్పి మేమంతా కూడా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. తప్పనిసరిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలనలో ఎవరు సామాన్యులు బతికేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమనే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన తెలుపుతామని చెప్తా ఉన్నారు.